వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ. పాల్గొన్న మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ఏసీపీ ప్రకాష్, కార్పొరేటర్ సుధమల్ల హరి. అర్హులైన నిరుపేద ప్రజలందరికీ 2వ విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ గుడిసెల సంధ్యారాణి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఎరువులు, పురుగుల మందుల వినియోగంపై రైతులకు అవగాహనలు కల్పించాలని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడులు పెంచుకోవచ్చునని రైతులకు సూచించారు. కుటుంబ తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించే అలవాటు అలవర్చుకోవాలని, పరిశుభ్రత ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సభలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ గ్రామ సభలో సర్పంచ్ మిట్టపల్లి రామరెడ్డి, ఎంపీడీఓ సాయి వెంకటరెడ్డి, మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే ఏఈఓ గారు మంచిగా ప్రిపేర్ చేసి రాలేదు, మంచిగా ప్రిపేర్ చేసి రావాల్సింది. అట్లా చెప్తే ఎవరికి ఏమర్థం కావు. సో సపోజ్ జూన్ నెలలో వర్షం రాలేదు అంటే మనం ఏం పంట వేయాలి, జూలై మిడ్ వరకు కూడా వర్షం రాలేదు అంటే తర్వాత ఏం పంట వేయాలి, జూలై లాస్ట్ చివరి వరకు కూడా వర్షం రాలేదు అంటే తర్వాత ఏం పంట వేయాలి. సో దట్ రైతులకి నష్టం కాకుండా సేమ్గా బెనిఫిట్ వస్తుంది. అట్లా రకరకాల ప్లాన్ చేయడం జరిగింది. సేమ్గా యూరియా కూడా నెక్స్ట్ వీక్ నుంచి అందరికీ యాప్ తోటి మాత్రమే వస్తుంది. యాప్ ఎందుకు అయింది అంటే ఎవరికి ఎంత భూమి ఉంది, ఏం పంట వేస్తున్నారు, దాన్ని బట్టి విడుదల వారిగా ఎప్పుడు యూరియా వేయాలి, దాన్ని బట్టి బుకింగ్ చేస్తే ఎక్కడ యూరియా ఉన్నాయి అక్కడ మీకు మెసేజ్ వచ్చేస్తుంది. అక్కడ వెళ్తే వాళ్ళు యూరియా ఇచ్చేస్తారు. యూరియా ఉన్న కాడకి మాత్రమే మీకు అది డీటెయిల్స్ వస్తుంది. అక్కడ నుంచి యూరియా తీసుకోవచ్చు. దాంతోపాటు క్రాప్ రొటేషన్కి ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి కాలేదు అంటే వాళ్ళకి కూడా సాయిల్ శాంపుల్ తీసుకొని మనకు సాయిల్ హెల్త్ కార్డ్ ఇవ్వచ్చు. ఒకటే పంట మళ్ళీ మళ్ళీ వేస్తే సాయిల్కి ఫర్టిలిటీ కొంచెం తగ్గిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం అంతే పంట రావాలి అంటే ఎక్కువ వేయడం జరుగుతుంది. సో దానికోసం మనకి వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ దొడ్డు రకాల వడ్లు ఏమైనా ఉన్నాయి, అది ఎవరు తినట్లేదు, దానికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం కొన్ని మంచి వెరైటీ తీసుకువచ్చింది. సన్నా సంబంధించిన, దొడ్డు సంబంధించిన కూడా కొన్ని మంచి వెరైటీ ఉన్నాయి. ఏ వెరైటీకి మార్కెట్లో డిమాండ్ ఉంది, సపోజ్ ఇక్కడ లేకుండా మన రాష్ట్రంలో వేరే ప్లేస్లో డిమాండ్ ఉందా, మన దేశంలో వేరే రాష్ట్రంలో డిమాండ్ ఉందా, బయట దేశంలో కూడా డిమాండ్ ఉందా, అట్లా వెరైటీ ఉన్నాయి. సేమ్గా అంతే రోజులో వస్తుంది, అంతే ఇన్వెస్ట్మెంట్ తోటి వస్తుంది, దాదాపు సేమ్ ఇండ్ వస్తుంది. కానీ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటే మనకి అమ్ముకోవడానికి ఈజీ ఉంటుంది. ఆర్ గవర్నమెంట్ కూడా కొన్ని దానికి మళ్ళీ టెండర్ చేసేసి అమ్మితే కూడా గవర్నమెంట్కి కూడా ఈజీ ఉంటుంది. సో ఆ ఆలోచనతోటి ఈ కొన్ని వెరైటీ మన సైంటిస్ట్ దానికి అది ప్రిపేర్ చేసిండు. దాని గురించి మీకు కరెక్ట్గా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఐ థింక్ పత్తి సంబంధించిన కూడా ఏ వెరైటీ వేయాల్సింది. ఎవరైనా చెప్తారు కి హర్బిసైడ్ రెసిస్టెన్స్ వెరైటీ ఉన్నాయి, ఈ స్పూరియస్ సీడ్స్ మనం ఏమైనా చెప్తారు, కొంతమంది దానికి వేస్తారు, దానిలో తక్కువ ఎఫర్ట్ తోటి అది వచ్చేస్తుంది. కానీ ఆ క్రాప్ ఫెయిల్ అయింది అంటే మళ్ళీ ఆ టైంకి ఎలాంటిగా పరిహారం రావు. సో సర్టిఫైడ్ సీడ్ మాత్రమే వాడండి. దాంతోపాటు నానో యూరియా సంబంధించిన, డిఏపి సంబంధించిన అన్ని క్రాప్లో యూరియాతో పాటు ఇంకా కొన్ని కెమికల్స్ పెట్టాల్సింది. పర్టికులర్గా డిఏపి, పొటాస్, జింక్ అన్ని కన్సర్న్ ఏఈఓ మీకు చెప్తారు. కరెక్ట్గా చెప్పండి ఎంత వేయాల్సింది, ఎప్పుడు వేయాల్సింది. దానికి వేస్తే దాని నుంచి మనకి లాభం ఏమున్నాయంటే సపోజ్ వడ్లు వేస్తాము, దానికి
అవుట్ టర్న్ ఎక్కువ ఉంటుంది. ఒక క్వింటల్లో ఎంత బియ్యం వస్తుంది దాన్ని బట్టి వడ్లు రేట్ డిటర్మైన్ అవుతుంది. సేమ్గా పత్తిలో ఈల్డ్ ఎట్లా ఎక్కువ వస్తుంది. మన జిల్లాలో కొన్ని మండల్లో కొన్ని విలేజ్లో 14-15 క్వింటల్స్ కూడా ఒక ఎకరంకి వస్తుంది. కానీ కొన్ని చోటలో 8-9 కూడా రావట్లేదు. సో అన్ని చోట్ల సపోజ్ 15 క్వింటల్ వస్తుంది అంటే 8,000 పర్ క్వింటల్ ఉన్నాయంటే 1,20,000 వస్తుంది. అదే 8 క్వింటల్స్ వచ్చింది అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా లాభం పెద్దగా ఏం రావు. కూరగాయలు మనం బయట రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాము, బయట జిల్లా నుంచి తెచ్చుకుంటున్నాము. ఈ ఏరియా పర్టికులర్గా మున్సిపాలిటీ కార్పొరేషన్కి దగ్గర ఉన్నాయి, అర్బన్ ఏరియాకి బాగా కూరగాయల డిమాండ్ ఉంటుంది. సో ఎవరైనా చిన్న ఫార్మర్స్ ఉన్నారు కొంచెం ఎఫర్ట్ పెట్టగలుగుతారు. వెజిటేబుల్ పండాల్ సంబంధించిన కూడా పర్టికులర్గా SC/ST ఫార్మర్స్ కోసం వెజిటేబుల్ పండాల్ సంబంధించిన సబ్సిడీ కూడా ఉన్నాయి. పండాల్ పెట్టుకొని దానిలో మనం ఈ సోరకాయ బీరకాయ అట్లా పెడితే దానికి ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. దానికి పండాల్లో ఏమైనా ఖర్చు అవుతుంది, దానిలో కొన్ని శాతం ఎక్స్పెండిచర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసేసి చెప్పండి. దానిలో గవర్నమెంట్ కొన్ని శాతం సబ్సిడీ లాగా ఇస్తుంది, కొన్ని రైతులు పెట్టాల్సింది. ఎంత రైతు పెట్టాలి అంటే 1 సీజన్లో దానికి రికవర్ అయిపోతుంది, నెక్స్ట్ సీజన్ నుంచి మొత్తం ప్రాఫిట్స్ ఉంటుంది. సో అట్లా కూడా అవకాశం ఉంది. ఎవరైనా చేయగలుగుతారు అంటే దానికి చేయడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఈ వర్షం సీజన్లో ఈసారి మన జిల్లాలో డెంగ్యూ అసలే నమోదు కాలేదు. ఎందుకు ఈ 99 రోజుల్లో ఎంత శానిటేషన్ అన్ని పెట్టాము, దాని నుంచి చాలా ఎఫెక్ట్ వచ్చింది. కానీ దానికి కంటిన్యూ చేయాలి. ఈ డెంగ్యూ ఏమైనా ఒకసారి ఒక ఇంట్లో వచ్చింది అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హాస్పిటల్స్ అన్ని కూడా మొత్తం నిండిపోతున్నాయి. అంత ఫస్ట్ టైం నేను 24లో బాగా అది వచ్చింది సీజనల్ వ్యాధి అని. సో కాబట్టి ఈసారి శానిటేషన్ మంచిగా చేయాలి. పంచాయత్ సెక్రటరీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సఫిషియెంట్ డబ్బు ఇచ్చింది, సఫిషియెంట్ అన్ని జీపీలో సఫిషియెంట్ అమౌంట్ ఉంది. శానిటేషన్ మంచిగా చేయండి, మంచిగా శానిటేషన్ ఉండాలి. ఈ తడి చెత్త పొడి చెత్త మీ అందరూ కూడా కోఆపరేట్ చేసేసి మాకు సెపరేట్గా ఇస్తే దానికి మేనేజ్మెంట్కి మనకి ఈజీ ఉంటుంది. తడి చెత్త ఏమైనా దానికి కంపోస్ట్ చేసేసి మళ్ళీ రైతులకు ఇవ్వగలుగుతాం. పొడి చెత్త ఏమైనా ఉంటే దానికి ఏదో ఒక ప్రాసెసింగ్ చేసేసి లేదంటే ప్లాస్టిక్ అని అమ్ముకోవడం, దాని నుంచి కూడా మనకి ఈజీ ఉంటుంది. సేమ్గా ఇంకా కొన్ని SIR సంబంధించిన ఉన్నాయి. ఇన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది, మ్యాపింగ్ ఏముంది దాని గురించి కరెక్ట్గా అవగాహన ఉండాలి. ఓటర్ లిస్టులో పేరు మిస్ అయింది అంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అంటే లేని వాళ్ళకి పేరు వచ్చింది, ఉన్న వాళ్ళకి పేరు రాలేదు అంటే ఇది చాలా ఇష్యూ ఉన్నాయి. కాబట్టి అందరికీ అవగాహన ఉండాలి. మీ పేరు మ్యాప్ అయిందా లేదా BLO తోటి చెక్ చేయండి. కాలేదు అంటే మీరు డీటెయిల్స్ చెప్తే ఇమీడియట్గా మ్యాపింగ్ చేసేస్తారు. ఇన్యూమరేషన్ ఫార్మ్ ఇచ్చిన టైంలో ఖచ్చితంగా దానికి నింపుకొని BLOకి ఇవ్వాలి. ఏమైనా నింపుకోవడానికి ఇష్యూ ఉన్నాయంటే BLOకి చెప్పాలి, వాళ్ళు మీకు చెప్తారు. ఖచ్చితంగా 2-3 టైమ్స్ మీ ఊరికి ఇంటికి BLO వస్తారు. సో మనం అన్ని కరెక్ట్గా అది చేస్తే ఈజీగా అవుతుంది. సేమ్గా ఈ స్కూల్స్ సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీ మనం ఇస్తున్నాము. కాబట్టి ఈ స్కూల్స్లో మనం అటెండెన్స్ పెంచాలి. ఖచ్చితంగా ఈ స్కూల్లో మన ఎన్రోల్మెంట్ పెంచాలి. అమ్మ ఆదర్శ్ పాఠశాల సంబంధించిన SHG సంబంధించిన అన్ని రకాల ఇన్వాల్వ్మెంట్ చేసుకొని మనకు ఎన్రోల్మెంట్ పెంచాలి. ఫస్ట్ ఒకసారి పంపడానికి ట్రై చేయాలి ఈ స్కూల్లో ఏమైనా లోపాలు ఉంటుంది మనం చూస్తాం. సో ఈ అన్ని పబ్లిక్ తోటి కోఆర్డినేట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ ప్రజలను కరెక్ట్గా చేరాలి అంటే దానికోసం ఈ గ్రామ సభ పెడుతున్నాం. ఫస్ట్ టైం మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నాం. ఇంటర్మీడియట్లో కూడా బ్రేక్ఫాస్ట్ ప్లస్ మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం గారికి ఆలోచన ఏముంది అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది మంచిగా చదవాలి. ఈసారి మన రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా అయింది. 97 ఎంత 97.97 దాదాపు 98% పిల్లలు పాస్ అయ్యారు. దానికంటే 2-3 ఇయర్స్ బ్యాక్ 85-86% రేంజ్లో ఉంటుంది. సో మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. దానిలో పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే మాత్రం ఇవన్నీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానిలో హెల్త్ సంబంధించిన ఉండవచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన ఉండవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన, మహిళల దివ్యాంగులకు సంబంధించిన ఉండవచ్చు. అన్ని రకాల గవర్నమెంట్ నుంచి ఏమేమి అవుతుంది దాని గురించి పబ్లిక్కి కరెక్ట్గా అవగాహన ఉండాలి. ఏమైనా ఇష్యూ ఉంటుంది అన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఇష్యూ అయితే టోల్ ఫ్రీ ఫస్ట్ MPDOకి, తహసీల్దార్కి ఉన్న అధికారులకి, గ్రామ లెవెల్ ఉన్న అధికారులకి ఫోన్ చేయండి. వాళ్ళు కరెక్ట్గా చెప్తే టోల్ ఫ్రీ నెంబర్ వస్తే మాకే డైరెక్ట్గా ఇష్యూ వచ్చేస్తుంది. దానికి సార్ట్అవుట్ చేయడానికి ఈసారి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎంత ఎండలో కూడా రాలేదు. సో మనం అన్ని రకాల అందరూ కోఆపరేట్ చేసేసి అందరూ కలిసి పని చేస్తే మాత్రం అన్ని రకాల ఇష్యూ మనం సార్ట్అవుట్ చేయగలుగుతాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
99 రోజుల కార్యాచరణలో ప్రణాళికల్లో భాగంగా ఈరోజు వార్డు సభను 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ హాజరై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వార్డు సభను ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హులైన లబ్ధిదారుల కొరకు అధికారులను అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. డివిజన్ పరిధిలోని అర్హులైన వారు ఈ అవకాశాలని వినియోగించుకోవాలని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధి కొరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు నాయకత్వంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు, రానున్న రోజుల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డివిజన్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, విద్యుత్ దీపాలు, శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సిఐ ప్రమోద్రావు, ఎస్ఐ తిరుపతి, విద్యుత్ శాఖ ఏఈ, హౌసింగ్ బోర్డు అధికారులు, మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్ అధికారులు, 11వ డివిజన్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లలో విడతల వారీగా మరి డివిజన్ మీటింగ్లు, వార్డు సభలు పెట్టుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మంచిర్యాల శుభ్రత, ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో 60 డివిజన్లలో ఉన్నటువంటి శానిటేషన్ సమస్యలపైన ఒక యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, స్థానిక కార్పొరేటర్, అదేవిధంగా డివిజన్ ఆఫీసర్ కలిసి స్పెషల్ డ్రైవ్ ముందే ఇక్కడ ఏ అయితే సమస్యలున్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఆ గుర్తించిన సమస్యలను 2 రోజుల కార్యక్రమంలో భాగంగా కచ్చ డ్రైన్లు తీయడం జేసీబీల ద్వారా, మీది డివిజన్ తోల్లాగును ఆనుకొని ఉంది కాబట్టి చైన్ జేసీబీ ద్వారా అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం, ఆ చెట్ల పొదలన్నీ తీయించడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, మిషన్ భగీరథకు సంబంధించిన కనెక్షన్స్ ఎక్కడైనా లీకేజ్ ఉంటే లీకేజీలు సమస్యను చేయడం, అదేవిధంగా కొత్త కనెక్షన్స్ ఇవ్వడం, శానిటేషన్ ముఖ్యంగా 30 నుంచి 40 మంది సిబ్బందిని పెట్టి మీ డివిజన్లో ఉన్న గల్లీలన్నీ కూడా శానిటేషన్లో అవన్నింటిని కూడా క్లియర్ చేయడం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ సమస్య ఒకటి ఉండడం, దాన్ని కూడా క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చేసిన క్రమంలో కూడా కార్పొరేటర్ గారు, మరి మేము, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు అందరం కూడా మీ డివిజన్లో తిరిగి చేతులు జోడించి వేడుకోవడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే చెత్తను వారికి హ్యాండ్ ఓవర్ చేయండి, ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. దాని ద్వారా దోమలు తయారై అవి మనల్ని కుట్టడం, విష జ్వరాలు రావడం, ఆసుపత్రికి పాలు కావడం, మనం సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్ యజమాన్యానికి పెట్టడం, ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా చేయకండి. మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడే చెత్తనివ్వండి, ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అని చెప్పి మరీ వేడుకున్నప్పటికీ కూడా ఆ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తర్వాత 20 రోజులు 25 రోజులు చెప్పిన మాట ప్రకారంగా అందరూ కూడా మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన ఇంతకుముందు కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా డ్రైనేజీల్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడం ద్వారా మళ్ళీ సమస్య మొదటికి రావడం జరిగింది. డివిజన్లో ఉన్న ప్రజలు మాకు సహకరించినంత వరకు మాత్రమే ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ముఖ్యంగా శుభ్రత విషయంలో మీరు అందరూ మాకు సహకరిస్తేనే విజయవంతం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. మన ఇంటి లోపల పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది, మన ఇంటి ముందున్న స్థలాన్ని శుభ్రంగా ఉంచుకుంటే మన ఉన్న స్థలం శుభ్రంగా ఉంటుంది. దాని ద్వారా మన ప్రాంతం అంతా శుభ్రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, అందరం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అనే పరిణామంతో మేము చేసే ప్రయత్నంలో మరి మీరు ఖచ్చితంగా మాకు సహకరిస్తేనే అవన్నీ కూడా మరి మనం విజయవంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డివిజన్ శుభ్రంగా ఉంటే, కార్పొరేషన్ శుభ్రంగా ఉంటే దాని ద్వారా మిగతా గ్రామాలకు కావచ్చు, మిగతా మున్సిపాలిటీలకు కావచ్చు
మనం ఆదర్శవంతంగా ఉండడానికి వీలుంటుందని చెప్పేసి మరీ చెప్పడం జరిగింది. తీసుకున్న ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 11th వార్డు రావడం జరిగింది. ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా గౌరవ డీజీ గారు సివి ఆనంద్ గారు, తర్వాత మన సిపి గారు అంబర్ కిషోర్ ఝా, తర్వాత మా డీసీపీ గారు ఇక్కడి భాస్కర్ గారి ఆదేశానుసారము ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇంతకుముందు ఏదన్నా గవర్నమెంట్ ప్రోగ్రాం తీసుకుంటే ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు మీ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయకపోతుండ్రు. ఇప్పుడు ప్రత్యేకంగా మా గౌరవ డీజీ గారు మా అందరికీ ఆదేశించడం జరిగింది. ఏదైతే గ్రామ సభ పెడుతున్నారో ఆ సభలో మీరు కూడా పోయి పోలీసు తరఫున మన విధులు ఏమున్నాయో అవన్నీ కూలంకుషంగా చర్చించమని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు దీని ముఖ్య ఉద్దేశం అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంచెము ఇని మన కొరకు అంటే మీ కొరకు చెప్పడానికి మాత్రమే చెప్పడం జరిగింది. మా సీఏ గారు ఇప్పటివరకు చెప్పిండ్రు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 11 డివిజన్లో ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా డివిజన్లో గ్రామ సభ ఏర్పాటు చేయడం, గ్రామ సభలో ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించాలనే ఒక లక్ష్యంతో, వారి యొక్క ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహించుకోవడం. ముఖ్యంగా వర్షాకాలం రాబోతుంది కాబట్టి మనకు వర్షాకాలం ముందే మీ అందరికీ పలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనకు వర్షాకాలంలో అనేక అంటువ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది, విషజ్వరాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ రాకుండా నిర్మూలించాలంటే మనందరం కూడా మన ఇంటి యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరైతే మున్సిపల్కి సంబంధించినటువంటి ఆటో ట్రాలీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మీ ట్రాలీకి ఇచ్చినట్టయితే దాన్ని వాళ్ళు ఇక్కడ తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇంట్లో నుంచి ఊడ్చుకొచ్చినటువంటి చెత్తను మీరు డ్రైన్లో దొబ్బడం వల్ల అక్కడ అది నిల్వ ఉండిపోతుంది. అదేవిధంగా రాత్రి అండినటువంటి అన్నం ఉంటే మీరు తీసుకొచ్చి డ్రైన్లో వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ అన్నం పైన దోమలు ఈగలాలి అక్కడ అది అభివృద్ధి చెంది మళ్ళీ ఆ ఈగ దోమలు మనపై వచ్చి వాలడం వల్ల మనకు అనేకటువంటి అంటూ జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా అవన్నీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉంటామనే సందర్భంగా మీకు తెలియడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ ఉన్నాం, ఎవరైతే ప్రతి ఇంట్లో కూడా ఒక చెట్టును పెంచుకోవాలి. ఇలా చెట్టు లేకపోతే ఇవాళ మన ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ ఉంది. మీరు చూశారు మొన్న కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మనం రావద్దంటే మనందరం కూడా మనం చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో మా మున్సిపల్ మేయర్ ధర్మర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొన్ననే మనం 99 రోజుల ఒక ప్రణాళిక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని వార్డుకు 2 రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని డ్రైనేజీలు కానివ్వండి అన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. అదే కాకుండా అందరి ఆరోగ్య భద్రత కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన ప్రియత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఇవాళ ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అతి త్వరలో హాస్పిటల్లో హైదరాబాద్ తరహా ఆరోగ్యం అందించాలనే ఒక లక్ష్యంతో ఇవాళ మనం అక్కడ మంచి డాక్టర్లను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఔనిత్యం మన కోసం కష్టపడే ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మనందరం అండగా ఉండాలని, అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇవాళ అక్కడ మనకు నర్సింగ్ కాలేజీ మనకు ఒక స్టేడియం నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇవాళ హనుమాన్ అంటే పాత గరిమెల నుంచి కలెక్టరేట్ వరకు మనకు రోడ్డు కూడా ఒకటి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చున్నంబట్టి నుండి అంటే సాయికుంట రోడ్డు కూడా వేలుపు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మన ప్రాంతంలో ఇవాళ 35 ఇండ్లు కూడా మనం ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఎవరైతే పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది, రెండో విడతలు కూడా నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో
వారందరికీ తప్పనిసరిగా పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నాయకత్వంలో అవన్నీ ఇచ్చి మీకు అండగా ఉంటాము. మరి మీరందరూ కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, అదేవిధంగా మేయర్ దర్రి మధు గారికి, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్కి మీరందరూ అండగా ఉండాలని, రాబో ఎన్నికల్లో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మీరందరూ చేదోడుగా వాదోడుగా ఉండాలని, మరొకసారి వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రతి ఒక్కరూ నేను పేరు పేరున మరి కోరుతా ఉన్నాను. అర్హులైన నిరుపేద ప్రజలందరికీ రెండో విడతలో తప్పనిసరిగా ఇండ్లు మంజూరు చేస్తామని లక్షట్పేట మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నరసయ్య పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల 1, 2, 3 వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించడానికే ఈ గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వార్డులో ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులను క్షేత్రస్థాయిలో గుర్తించి రెండో విడత ఇండ్ల మంజూరులో వారి ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. కాలనీలలో మురికి కాలువలు, సిమెంటు రోడ్లు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు దరఖాస్తుల రూపంలో తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, వార్డు కౌన్సిలర్లు పెట్టం తిరుపతి, మున్సిపల్ మేనేజర్ కల్లెడ రాజశేఖర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ వాడకి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి సార్లు చెప్పినట్టు మీ దృష్టికి ఏంటి మేము చూడపడి మేము మా ఆడబిడ్డలు అందరూ ఎదురు చూస్తుండ్రు. ఎందుకంటే ఖచ్చితంగా ఇండ్ల కోసమని రెండో విడతలు చాలా మంది ఇండ్ల కోసం కావాలని ఎదురు చూస్తూ వాళ్ళంతా అక్క చెల్లెళ్ళందరూ దానికోసం రావడం జరిగింది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ మన యొక్క చైర్మన్ గారిని దీన్ని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఎందుకంటే మన దగ్గర ఎంతో మందికి ఫస్ట్ విడతలో కొన్ని వచ్చినాయి, రెండో విడతలో ఖచ్చితంగా మనకు అధికంగా ఇండ్లను కొంచెం పక్షపాతం లేకుండా అందరికీ లబ్ధిదారులందరికీ అర్హులందరికీ ఇప్పించే విధంగా కొంచెం చొరవ చూపాలని అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే 100% ఇప్పుడు ఏఈ గారు చెప్పడం జరిగింది, ఏదన్నా ఇల్లు కట్టుకునే వారికి కిలోమీటర్ దూరం వరకు ఇంటి మీటర్ మనం అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లైన్ వేసి పోలేసి గుంజడానికి అవకాశం వచ్చిందని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా గత లైన్ ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే గత అగ్రికల్చర్ మా దగ్గర గత 3-4 సంవత్సరాల క్రితం ఒక 5-6 పోర్లు వేయడం జరిగింది. పోర్లు వేసిన తర్వాత ఆడ అనుకోని సంఘటన ఒక క్యాండిడేట్ ఎక్స్పైర్డ్ అయితే అక్కడ వైర్లు గుంజకుండా అలాగనే విడిచిపెట్టి ఒక 5-6 పోర్లు అట్టే ఉన్నాయి. అక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఏ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా 4, 6, 8, 10 తేదీలలో ప్రత్యేక వార్డు సభలు ఏర్పాటు చేసుకోవాల్సినదిగా రాష్ట్ర ప్రభుత్వాలు మన జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఈ రోజు ఈ 1, 2, 3 వార్డులలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు సమావేశంలో మన గౌరవ చైర్పర్సన్ గారు, ఇరిగేషన్ ఏఈ గారు, అగ్రికల్చర్ ఏఈ గారు, కరెంటు ఏఈ గారు, హెచ్ఎం గారు, ఇరిగేషన్ అందరూ ఇక్కడ వేదికను అలంకరిస్తున్నందుకు వీరందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి ప్రత్యేక సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, గ్రామ ప్రజలకు, 1, 2, 3 ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సభ ఉద్దేశం ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల ప్రవర్తన, దీనిపైన అందరికీ అవగాహన ఉండేలాగా ఈ సభలో అందరికీ అవగాహన ఉండేలాగా ఇది మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దాని ప్రకారంగా మన మేనేజర్ గారు మీకు చదివి వినిపించడం జరిగింది. దాని ప్రకారంగా మీరు ప్రతి వార్డులోనూ చెత్త రోడ్లపై వేయకుండా చెత్తను మన నాలీలో వేయకుండా మీ దగ్గరికి చెత్త బండి వచ్చినప్పుడే తడి చెత్తను పొడి చెత్తను వేడి చేసి మాకు ఇచ్చినట్టుంటే అది చాలా బాగుంటుందని చెప్పి మీకు తెలియడం జరుగుతుంది. ఎందుకంటే చెత్త వేయడం ద్వారా, చెత్త మీకు పక్కకు ఉండడం ద్వారా, దాని ద్వారా ఎన్నో రోగాలకు మనము
బానిసలైపోతున్నామో రోగాలు చాలా రావడం జరుగుతూ ఉన్నది. కానీ చెత్తను మీరు అలా వేయకుండా ఒక చెత్త ఏంటంటే మన లక్షపేట మున్సిపాలిటీ చెత్త భూమి లాగానే తయారైపోవడం. ఎక్కడ చూసినా చెత్త ఆ చెత్తను అనేది మీరు నిర్మూలించారు నాకు వలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు రెండో విడతలో కూడా మనకు ఇందిరమ్మ ఇండ్ల కోసము ప్రతి వార్డు లోపల గుడిసెలు లేని వార్డు మన తెలంగాణ కావాలనే ఉద్దేశం మీద మనకు ఒక 500 గృహాలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మన కాన్స్టిట్యున్సీకి 2500 గృహాలు జరగడం జరిగింది. కావున మీ వార్డుల లోపల గుడిసె ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు మీ పేరు మీ ఆధార్ నెంబర్ తోటి ఇచ్చినట్టుంటే మేము రేపు వరకే మేము ఈ లిస్టును కలెక్టర్ గారికి పంపించదలుచుకున్నాం. కలెక్టర్ గారు గుడిసెలు లేని ఇళ్ళ వాళ్ళు ఎంతమంది ఉంటారో లిస్టు కూడా ఇవ్వగలరని తెలియజేయడం జరిగింది. అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేద ప్రజలందరికీ రెండో విడతలో తప్పనిసరిగా ఇండ్లను మంజూరు చేస్తామని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ గుడిసెల సంధ్యారాణి పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో కౌన్సిలర్ పుల్లూరి తిరుమల కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించడానికే ఈ గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వార్డులో ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారిని క్షేత్రస్థాయిలో గుర్తించి రెండో విడత ఇండ్ల మంజూరులో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. కాలనీలలో మురికి కాల్వలు, సిమెంటు రోడ్లు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు దరఖాస్తుల రూపంలో తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేసిన తడి చెత్త, పొడి చెత్త బుట్టలతో పాటు అదనంగా మరో 2 బుట్టలు అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్లు పుల్లూరి తిరుమల కళ్యాణ్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు జరిగే కార్యక్రమం ఏంటంటే మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు శ్రీ గడ్డ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం మన 2వ వార్డులో ఈ గ్రామ సభ, వార్డు సభ అనేది నిర్వహించడం జరిగింది. మన వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని మనకి ఏ అవసరాలున్నా కూడా మీరు మా దగ్గరికి వచ్చి లేదంటే మేమైనా మీ దగ్గరకు వస్తాం. ప్రతి ఒక్క పని ఏదైనా చెప్తే మేము దగ్గరుండి చేసి సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మన వారిని అభివృద్ధి చేసుకుంటామని ప్రతి ఒక్కరి ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటాం. కౌన్సిలర్ గారికి, తోటి అధికారులకి, మన ప్రజలకి అందరికీ నమస్కారం. ఇక్కడ మనము 99 డేస్ ప్రకారం మనం ఏమేం చేయాలి, మన గ్రామానికి మనం ఏం చేయగలుగుతాము అవన్నీ మనం ఇల్లు ఎట్లా శుభ్రం చేసుకుంటున్నాము దాని ప్రకారం బయట కూడా మన పరిసరాలు మొత్తం నీట్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఎట్లా చెత్త అంత నీట్గా ఉంటుందో మన బయట కూడా మంచిగా చెత్త బండి వచ్చినప్పుడు చెత్త వేయడము, ప్లాస్టిక్ అవన్నీ ఉంటాయి కదా మోరీలో పడేయకుండా అన్నీ చూసుకోవాలి. మీరే చూసుకోవాలి ఆడవాళ్ళు. మనం నీట్గా ఉంటాం కదా ఇంట్లో, మనం కూడా మన మున్సిపాలిటీ నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డ్రైనేజ్, రోడ్స్ అది కౌన్సిలర్ గారు చెప్తే మేము చూసుకుంటాం. చైర్పర్సన్ గారికి, నాతోటి ఉద్యోగస్తులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెలకి, అన్నతమ్ములకి, ప్రెస్ మీడియా అందరికీ పేరు పేరు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమంలో ముందుగా మన మున్సిపల్ విభాగాన్ని తీసుకొని మున్సిపల్లో ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేయమన్నారు. ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అదన్నీ ఫస్ట్ 10 days లోపల అన్ని ఫైల్స్ అన్ని కూడా పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకున్నాము. అలాగే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేసేసుకొని ముందు 10 days లోపలే మనం అన్ని ప్రోగ్రామ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చివరికి వచ్చాము 99 డేస్లో చివరి 10 రోజుల్లో ఈరోజు 6వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖులో వార్డు సభలు నిర్వహించి ప్రజలకి వివిధ సమస్యలపై అవగాహన కల్పించుటకు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పారిశుద్ధ్యం కానీ, తర్వాత వాటర్ సప్లై మీద, రోడ్స్ అండ్ డ్రైనేజెస్, ఓటు హక్కు మీద, ప్లాంటేషన్ మీద,
వీటి మీద అవగాహన కొరకి సభను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే పబ్లిక్ సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని కూడా నోట్ చేసుకొని ఆ సమస్యలను కూడా తీర్చడానికి మున్సిపల్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. గత మీ అందరికీ తెలుసు, శానిటేషన్ పరంగా చూస్తే మనం తడి చెత్త పొడి చెత్త అనేది ఒక 2-3 ఇయర్స్ క్రితం మీ అందరికీ చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. ఇచ్చారమ్మా? ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం రెండు బుట్టలే కాదు 4 బుట్టలు తయారు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అట్లా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త కానీ అలాగే ఎలక్ట్రికల్ మెటీరియల్స్ దానికి సంబంధించి సెపరేట్, ఈ డైపర్స్ దానికి కూడా ఒక సెపరేట్, ఈ 4 రకాల బుట్టలు ఏర్పాటు చేసుకొని పరిసరాల పరిశుభ్రత కాపాడడానికి 4 రకాల చెత్త బుట్టకి ఇవ్వడానికి మీకు అవగాహన కల్పించడానికి తెలపడం జరుగుతుంది. ఇది కూడా ముందు ప్రతి ఒక్కరు కూడా 4 బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. దాని ప్రకారమే మున్సిపల్ పరంగా కూడా మనం వెహికల్స్కి అదే రకంగా డబ్బాలు ఏర్పాటు చేసి తీసుకుంటాము. దీనికి అందరూ మన యొక్క మీ ప్రజల భాగస్వామ్యం డెంగ్యూ కానీ మలేరియాలు కానీ దోమలు అభివృద్ధి చెందుతాయి. మన ఇంటి పక్కన ఏదైతే మురుగునీళ్ళు ఉంటాయో మురుగునీరు ఉండకుండా అంటే మురుగునీరు ఆగకుండా నీరు సక్రమంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే మురుగునీరు ఆగదు, అట్లాగే చెడు వాసన రాదు, అనారోగ్యాల పాల్పడదు. అందుకని మనం చెత్త తీసుకుపోయేది మనం ఊడిసిన చెత్త కానీ డ్రైన్లో వేస్తాం. ఇల్లు వాకిలు ఊడిస్తాం, ఎక్కడ వేస్తామా? వాకిలు చూసుకుంటే లోపలికి డ్రైన్లకి పంపిస్తాం. అలా పంపించినట్లయితే అక్కడ నీరాగి మనకి ఇబ్బంది అవుతుంది, చెడు వాసన వస్తుంది, అనారోగ్యాల పాలవుతాం. కాబట్టి ఎవరు కూడా చెత్తని డ్రైన్లు వేయకుండా, అలాగే ఖాళీ ప్లాట్ ఉంటే విసిరేస్తాం ఖాళీ ప్లాట్లకి. అలా కాకుండా డే బై డే అయినా మన వెహికల్ వస్తున్నది. అలా ఇచ్చినట్టయితే మనతో పాటు మన పక్క ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. దీనికి అందరూ సహకారం ఉండాలి. మున్సిపాలిటీ చేంజ్ చేయలేరు, నేను ఒక్కరేం కదా ఉండదు. ఏదైనా ఒక్కరితో స్టార్ట్ చేస్తే ముందుకు వద్దు. ప్రతి ఒక్కరు నేను ఒక్కరిని సగం ఉంటే అందరూ సగం ఉన్నట్టు చేసుకోవచ్చు. అలాగే వాటర్ సప్లై కూడా ఏమైనా లీకేజ్ ఉన్నట్టయితే వర్షాకాలంలో కంటామినేషన్ వాటర్ కలుషితం జరిగి ఏమన్నా అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి దానికి కూడా ఏమైనా లీకేజ్ ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవడానికి మున్సిపాలిటీ కంప్లైంట్ చేయండి. ఎక్కడైనా వాటర్ లీకేజ్ అయిపోతుంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసి మనం ఎలాంటి కలుషితం కాకుండా చర్య తీసుకుంటాము. ఇప్పుడు కొత్తగా మనం మేడం చెప్పి ఉంటుంది బిఎల్ఓ గారు ఓటు హక్కు గురించి. కొంతమంది రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో మరో అరుదైన మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం డాక్టర్ విక్రమ్ నరేష్, ఆర్థోపెడిక్ డాక్టర్లు మధుకర్, శ్రీరామ్ మైత్రి, అనస్థేషియా డాక్టర్లు మరియు జ్యోతి ఇన్ఛార్జ్ సిస్టర్ ఓటీ విభాగం వారి ఆధ్వర్యంలో ఒక పేషెంట్కి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శస్త్రచికిత్సను ఆసుపత్రి వైద్య బృందం అత్యంత నైపుణ్యంతో నిర్వహించగా ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అడ్మిన్ ఎం మధుకుమార్ మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సలో నాణ్యత ప్రమాణాలు కలిగిన స్ట్రైకర్ ఇంప్లాంట్స్ ఉపయోగించడం జరిగిందని తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది సహకారంతో ఏరియా హాస్పిటల్లో వివిధ రకాల ప్రత్యేక శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. రోజు మన సింగరేణి ఏరియా హాస్పిటల్లో టోటల్గా నీ జాయింట్ అరుగుదలైన పేషెంట్కు ఆర్టిఫిషియల్ నీ రీప్లేస్మెంట్ అంటే జాయింటే రీప్లేస్ చేయడం జరిగింది. ఇది మన సింగరేణిలో ఏరియా హాస్పిటల్ ఆర్కేపీలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. సో ఇలా ఈ మన సిఎంఓ గారి కొత్తగా వచ్చిన సిఎంఓ కిరణ్ రాజ్ గారు మన హాస్పిటల్కు అన్ని రకాల సదుపాయాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కొత్త పరికరాలు వచ్చాయి, డాక్టర్స్ వచ్చారు, కొత్త పరికరాలు లైక్ మానిటర్స్ వచ్చాయి, తర్వాత వెంటిలేటర్ మిషన్స్ వచ్చాయి, తర్వాత ఆపరేషన్ టేబుల్స్ వచ్చాయి. ఆపరేషన్కు వైద్యులకు అనుకూలంగా ఉండడానికి మంచి అద్భుతమైన లైటింగ్ సిస్టమ్ వచ్చింది. అట్లాగే మనకు కొత్త డాక్టర్లను కూడా నియామకం చేయడం జరిగింది. మన దగ్గర అందరూ స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నారు. అట్లాగే
నెలకు ఒకసారి సూపర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా మన ఆర్కేపీ హాస్పిటల్లో ఉన్నాయి. లైక్ న్యూరోఫిషియన్, కార్డియాలజిస్ట్, యూరాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ వీళ్ళందరూ వచ్చి మన కార్మికులను ఎవరికైతే సూపర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ అవసరం ఉన్నాయో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. కాబట్టి సింగరేణిలో మన జిఎం గారు రాధాకృష్ణ గారి చొరవ మరియు సిఎంఓ కిరణ్ రాజు గారి చొరవతో అద్భుతమైన వైద్య సేవలు కార్మికులకు అందుతున్నాయి, కార్పొరేట్ సేవలు అందుతున్నాయి. కాబట్టి కార్మికులంతా ఈ సేవలు ఉపయోగించుకోవాలని మన దగ్గర ఆర్థో సర్జన్స్, జనరల్ సర్జన్స్, గైనకాలజిస్ట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. అట్లే మిగతా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. మొన్న రీసెంట్గా సిఎంఓ గారు విజిట్కి వచ్చినప్పుడు ఎవరైతే స్పెషలిస్ట్ లేరో వాళ్ళని కూడా కొత్త రిక్రూట్మెంట్ జరుగుతోంది. అట్లాగే కొత్త డాక్టర్లను కూడా మనకు పంపిస్తామని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా సిఎంఓ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ మన కార్మికులకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బయటకు వెళ్ళి అనవసరం టెస్టులు చేసుకొని అనవసరం మందులు వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందే కన్నా సింగరేణికి వచ్చినట్లయితే వారికి ఏమి వైద్యం అవసరం, ఏమి టెస్టులు అవసరం అని కరెక్ట్గా అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి, ఒకవేళ మన దగ్గర లేనిది ఏమైనా ఉంటే హైయర్ సెంటర్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సింగరేణి వాళ్ళు అనవసరంగా బయటికి వెళ్ళి అనవసరం ఖర్చులు చేసుకోకుండా మన సింగరేణి అద్భుతమైన హాస్పిటల్, కార్పొరేట్ లెవెల్లో ఉన్న హాస్పిటల్ సేవలు వినియోగించగలరని నేను మీ సిటీ కేబుల్ ద్వారా కోరుకుంటున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేద ప్రజలందరికీ 2వ విడతలో తప్పనిసరిగా ఇండ్ల మంజూరు చేస్తామని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గుడిసెల సంధ్యారాణి పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో కౌన్సిలర్ కౌడగాని సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించడానికే ఈ గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వార్డులో ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులను క్షేత్రస్థాయిలో గుర్తించి 2వ విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. కాలనీలలో మురికి కాలువలు, సిమెంట్ రోడ్లు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు దరఖాస్తుల రూపంలో తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేసిన తడి చెత్త, పొడి చెత్త బుట్టలతో పాటు అదనంగా మరో 2 బుట్టలు అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, వార్డు కౌన్సిలర్ సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ సపోర్ట్ చేయండి. ఏ సమస్యలు ఉన్నా కూడా శాంతియుతంగా వాళ్ళకు నిదానంగా చర్చించుకునే విధంగా చెప్పండి. వాళ్ళు కూడా వాటికి సానుగుణంగా స్పందిస్తారు. పోలీస్ శాఖ ద్వారా కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాకు కూడా చెప్పండి, 100 డైల్ చేయండి, లేదంటే మీరు కూడా వచ్చి మాకు చెప్పండి. మేము కూడా మాకు అధికారుల నుండి వీలైనంత వాళ్ళ సహాయం కూడా తీసుకొని మేము కూడా పరిష్కరించే విధంగా. మన ఆర్కేపు ఏరియాలో చాలా ఏంటంటే మాదక ద్రవ్యాలు అంటే మీకు అర్థం కాదు. కాకపోతే ఏంటంటే అవి గాంజాయి ఎక్కువ తీసుకునేటోళ్ళు బాగా యూత్ బాగా అలవాటు అయిపోయి పిల్లలు ఇంట్లో చెప్తే ఫస్ట్ స్టేజ్ నుండి మనకు అర్థం కాదు, బాగా దానికి అడక్ట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ స్టేజ్ నుండి మన పిల్లలు, మన చుట్టుపక్కల పిల్లలు కానీ ప్రవర్తన ఎట్లున్నదాన్ని గమనించుకొని వాటిని మీ ఏరియాలో వాడే వాళ్ళ వివరాలు మీరు చెప్తే ఏమవుతుందో అనే భయం లేకుండా మీ పేర్లు, వివరాలు సీక్రెట్గా ఉంచి మేము అది నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటాము. ఎలాంటి మీకు అనుమానం ఉన్న వ్యక్తులదైనా మాకు వచ్చి చెప్పండి. మీ నుండే స్టార్ట్ కావాలి. వార్డ్ లెవెల్ నుండి అయితేనే గ్రామ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో నిర్మూలించగలుగుతాము. ఎందుకంటే అది ఈ చిన్న పల్లెటూరు లెవెల్లో ఇక్కడ వరకు వచ్చింది అని అంటే గాంజాయి వాడకం, పిల్లల్లో ఇంత ఘోరమైన ప్రవర్తన మనమే పిల్లల ప్రవర్తన మీద ఫస్ట్ మీరు ఫోకస్ పెట్టండి. ఏమన్నా వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు, ఒకటి మీకు ఇంగ్లీష్లో చెప్తా, మనకు మహిళల మీద జరిగే నేరాలను మహిళలే ఏ విధంగా గ్రహించి వాటిని ఎలాగా సొల్యూషన్ తీసుకోవాలనేది షీ టీమ్స్ మనకు చాలా అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకుముందు షీ టీమ్స్ వచ్చి కౌన్సిలింగ్స్ చెప్పేది పిల్లలకు, కాలేజీకి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బయటికి వెళ్ళే లేడీస్ కానీ వాళ్ళు ఏ విధంగా మొబైల్స్ వాడడం ద్వారా వాళ్ళకు తెలియకుండానే మొబైల్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో
ఆ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ పరిచయాలు అది ఇది అని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని అట్రాక్షన్స్కి లోన్ అయ్యి వాళ్ళు తెలియకుండానే అట్రాక్షన్స్లో కూరుకుపోయి వాటి నుండి బయటపడలేక వాళ్ళు చెప్పిన విధంగా వింటూ వాళ్ళ మీద వాళ్ళే నేరం చేయడానికి అవకాశాలు ఇస్తున్నారు మగవాళ్ళకి. మనము వాటిని కొంచెం అవగాహన తెచ్చుకొని తల్లి అనేటామె కూతురికి ఇలాంటివి ఉంటాయి అనేది చిన్న ఏజ్ నుండే మనం ఒక వ్యక్తి దగ్గర మనం కూర్చునే విధానం, ఉండే విధానము పిల్లలకు మనం ఎన్నో సందర్భాలలో అనుభవించుంటాము. మనం లేడీస్ అనేటోళ్ళం ఎక్కడనో ఒక దగ్గర అనుభవించుంటాం. అలాంటి పిల్లలకు అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా ఉంటారు. మనం ఏది చెప్పకుండా వాళ్ళకి ఏం అవగాహన కల్పించకుండా ఉండడం వల్ల వాళ్ళకి అర్థం కాదు, మనకి కూడా ఏం అర్థం కాదు. ఇలాంటి వాటి కోసమే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఏదన్నా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ రండి, ఉమెన్స్ మేము ఉన్నాము, మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలి, షీ టీమ్స్ ఉన్నాయి. ఆ క్రైమ్ అనేది మీకు అర్థం కాదు, కానీ తర్వాత ఆలోచిస్తుంటే అరే మన మీద ఇట్లా జరిగింది నేను ఎందుకు చెప్పుకోలేకపోయినా అనే విధంగా ఉంటుంది. దాని ద్వారా మీరేంటంటే మీ నుండి ఇంకా కొంతమందికి సందేశం ఇవ్వండి, ఇట్లా కాదు ఇది వాడు చేసింది నా పట్ల ఇది క్రైమ్, అంటే నేలేస్తే ఇంకొకరిని అట్లా చేస్తాడు అనే విధంగా ముందుకు రావాలి మహిళలు. సోషల్ మీడియాలో ఎక్కువ ఏంటంటే పోస్టులు, పిల్లలు కొత్త డ్రెస్. ఈ యొక్క కార్యక్రమానికి ఇది చేసుకున్న అధికారులకు మీ యొక్క సమస్యలు, మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు ఏవి ఉన్నా కానీ మీరు ఫిర్యాదు చేసుకోవాలను. దాన్ని బట్టి మనం అనుకూలంగా మేము స్వతः దాన్ని వివరిస్తాం, దాని వెంట ఉంటాం, మేము స్వతः చేయించగలుగుతాం. మీ ఏమున్నాయి కాలువలు, డ్రైనేజ్ సమస్యలు ఉంటే మున్సిపాలిటీ సంబంధించింది అధికారుల దృష్టికి తీసుకురాలి. మీరు మీ బాధ సాధకాలు చెప్పుకోండి, దాన్ని వెన్నట్టుండి నేను ఫాలో అప్ చేస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ. పాల్గొన్న మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ఏసీపీ ప్రకాష్, కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ. అర్హులైన నిరుపేద ప్రజలందరికీ 2వ విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ గుడిసెల సంధ్యారాణి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.